నమస్కారం, ఆదాబ్ హైదరాబాద్కి స్వాగతం. ప్రస్తుతం మనం గట్కేసర్ నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరం, అలాగే ఉప్పల్ నుండి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం దగ్గర ఉన్నాము. ఒకసారి లోపలికి వెళ్ళి ఈ గుడి యొక్క ప్రఖ్యాత ఏంటి, అలాగే విశిష్టత ఏంటి, ఇవన్నీ కూడా పంతులు గారిని అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ వేణుగోపాల స్వామియే కాకుండా పక్కన శ్రీ రంగనాయక స్వామి అలాగే ఆండాలమ్మ వారు కూడా ఉన్నారంట. ఒకసారి లోపలికి వెళ్ళి ఈ టెంపుల్ని అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తుల్ని ఈ ప్రదేశాన్ని అంతటి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇది ఆలయ ప్రాంగణము, వైకుంఠ ద్వారము. సో మనకు వైకుంఠ ద్వారానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో కూడా ఇక్కడ కొబ్బరికాయ కొట్టు స్థలాన్ని అయితే మనకు వైకుంఠ ద్వారం ఎదురుగానే ఇక్కడ ఉంచడం జరిగింది. ఒకసారి మనం వైకుంఠ ద్వారం నుండి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం వైకుంఠ ద్వారం నుండి లోపలికి రాగానే కరెక్ట్గా మనకి రైట్ సైడ్లో భక్తులందరూ కూడా ఇక్కడ ముడుపులు చెల్లించుకొని వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా కోరుకొని ఇక్కడ ఈ ముడుపుని చెల్లిస్తారనమాట. ఈ భక్తులకి ఇక్కడికి వచ్చే చాలా వరకు కూడా ఏంటంటే వీళ్ళు కోరుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా తీరుతాయని ఒక ప్రగాఢ విశ్వాసం అయితే భక్తులకి చాలా వరకు ఉంది. అయితే మీకు ఇక్కడికి వచ్చినటువంటి ఆలయంకి రాగానే భక్తులందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ చరిత్ర అని చెప్పి వీళ్ళు ఒక పాంప్లెంట్ రూపంలో ఒక స్లిప్ అయితే వీళ్ళు ఇస్తూ ఉన్నారు. సో ఒకసారి నేను మీకు అది చదివి వినిపిస్తాను. ఏంటంటే మీకు ఈ ఆలయం గురించి ఒక మంచి ఆలోచన అవ్వచ్చు, ఆ ఆలయం గురించి తెలుసుకోవడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి మనం చేద్దాం. సో ప్రజెంట్ నా దగ్గర అయితే ఈ ఆలయం వాళ్ళు ఇచ్చినటువంటి ఆలయ చరిత్ర యొక్క పాంప్లెంట్ ఏదైతే స్లిప్ ఇచ్చారో ఇది ఉంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఆలయ చరిత్ర అని చెప్పి దీంట్లో ఉంది. అంటే మనకు హైదరాబాద్ పట్టణం నుండి కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే వరంగల్ హైవే దారిలో గట్కేసర్ నుండి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఈ రుక్మిణి అమ్మవారు సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం సుమారు 600 సంవత్సరాలుగా పాంచరాత్ర అగమ సంప్రదాయంగా విశేష పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయట. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, సుమారుగా 600 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారని చెప్పి కూడా మనకు ఈ ఆలయ చరిత్రలో చెప్పడం జరుగుతుంది. ఇక ఈ క్షేత్ర ధనుర్మాసంలో శ్రీ వేణుగోపాల స్వామి వారికి విశేషంగా కార్యక్రమాలు పూజలు కూడా నిర్వహించడం జరుగుతుందంట. ఇక దాని తర్వాత అంతేకాకుండా ఇక్కడ ఈ టెంపుల్ పక్కన గోదా సమేత రంగనాయక స్వామి వారు వేంచేసి ఉన్న ఈ ప్రదేశం ఎంతో విశిష్టమైనదంట. ఇక ఈ ప్రదేశానికి దక్షిణాన శ్రీ విల్లిపుత్తురుగా పేరు వచ్చి శ్రీ పాంచరాత్ర అంగమం ప్రకారమే పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంట. సో ఇది ఇంకా ఇంతే కాకుండా ప్రతి నెల రోహిణి నక్షత్రం రోజున శ్రీ స్వామివారికి తిరుమంజనం అభిషేకం మరియు ప్రతి సంవత్సరం శ్రీ వేణుగోపాల స్వామివారి జన్మాష్టమి అంటే మనం కృష్ణాష్టమి అని చెప్పి అంటూ ఉంటాం. ఇక ఆ రోజు ఉత్సవములు మరియు వైకుంఠ ఏకాదశి రోజున విశేష పూజలు వరకు జరుగుతూ ఉంటాయట. సో ఇక ఇదే కాకుండా మాఘ శుద్ధి భీష్మ ఏకాదశి రోజు నుండి మాఘ బహుళ పాడ్యమి వరకు స్వామివారికి శ్రీ పాంచరాత్ర అగమ సంప్రదాయం ప్రకారం ఉత్సవాలు నిర్వహిస్తారంట. సో ఇది వీళ్ళు ఏమేమి చేస్తూ ఉన్నారు, ఎన్ని సంవత్సరాలుగా ఆలయం ఉంది, ఇక్కడ ఏ దేవుళ్ళు ఉన్నారని చెప్పి కూడా మనం ఇంతవరకు చూసాం. ఇక ఈ దేవాలయం క్రీస్తు శకం అంబరిపేట శేషాచార్యులు మరియు వారి సోదరులు కుమారులు మరియు భక్తుల సహకారాలతో దినదిన అభివృద్ధి జరిగి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయండి ఇక్కడ. సో ఇది ఈ టెంపుల్ యొక్క విశిష్టత, టెంపుల్ యొక్క చరిత్ర, హిస్టరీ. సో మన దగ్గర ఇక్కడ రంగనాయక స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి, ఆండాల అమ్మవారు, సో వీళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే అన్ని దేవుళ్ళను కూడా మనం దర్శనం చేసుకుందాం ఖచ్చితంగా కూడా. మీరు ఇంకా టెంపుల్ని ఒకసారి మీరు పరిశీలించినట్టయితే మనకు ఇందాక చూసినట్టుగా లెఫ్ట్ సైడ్లో అన్నీ కూడా ముడుపులు కట్టడం జరిగింది. మీరు ఇటు కొంచెం ముందుకి రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఎగ్జాక్ట్గా టెంపుల్కి ఆపోజిట్లో మనకైతే ఇక్కడ గజస్తంభం ఉంది. మనం గరుడ స్తంభం, గజస్తంభం అంటూ ఉంటాము. ఇక్కడ ఈ గజస్తంభం మనకు టెంపుల్కి ఆపోజిట్లో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా గజస్తంభం ఉంటుంది. ముందుగా వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులందరూ కూడా ముందుగా ఇక్కడ గజస్తంభానికి మొక్కుకొని వాళ్ళ కోరికలన్నీ కూడా ఇక్కడ మనసులో చెప్పుకొని ఇక్కడ నుండి లోపలికి మనకు ప్రయాణ ప్రాంగణం ఇక్కడ ఉందన్నమాట. అంటే మొదటిగా ఇటు సైడ్ నుంచి మనం ఎంట్రీ లోపలికి వెళ్ళి ఇక్కడ దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత మనం మళ్ళీ లెఫ్ట్ సైడ్లో నుంచి అయితే అటు సైడ్ వెళ్ళాలన్నమాట. సో ఒకసారి మీరు ఇక్కడికి చూసినట్టయితే భక్తులు కూడా అంటే తగ్గిపోతూ ఉన్నారు. మనం దాదాపు వచ్చిన 10 గంటల సమయంలో మాత్రం
వేల సంఖ్యలో భక్తులు ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా తగ్గుతూ వందల సంఖ్యలోకి చేరుకున్నారు. ఆలయం అంటే ఇప్పుడు మూసివేసే సమయం ఆసన్నం అవుతా ఉంది. అంటే మళ్ళీ ఈవినింగ్ 3-4 గంటలకి ఓపెన్ చేస్తామని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి స్వామివారి యొక్క అర్చన కూడా మీరు చూడండి. ఈ ఆలయం యొక్క ధర్మకర్త అలాగే పూజారి అంబర్పేట శేషాచార్యులు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఈ స్థల పురాణం ఏంటని కూడా ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం స్వామి. ముందుగా ఈ స్థల పురాణం గురించి, ఈ ఆలయం గురించి విశిష్టత చెప్పండి. జై శ్రీమన్నారాయణ. భగవద్భాగవతులందరికీ కూడా వైకుంఠేక శుభాకాంక్షలు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం ఆదిలాబాద్. మేము ఇక్కడ వంశపారంపర్య ధర్మకర్తలము మరియు అలాగే పూజారులను కూడా. ఈ యొక్క దేవాలయం సుమారు 650 సంవత్సరాల సంబంధించిన దేవాలయం. ఇక్కడ మొదలుగా ఆండలమ్మ వారు ఉండేవారు. ఆ తర్వాత ఇక్కడ ఆండలమ్మ వారు ఇక్కడ నుంచి మరలా పక్కన పెద్ద దేవాలయం కట్టుకుని అక్కడికి వెళ్ళారు. అప్పటి నుంచి ఇక్కడ అమ్మవారు ఇక్కడ వేణుగోపాల స్వామి అనగా కృష్ణుడిని పూజించినట్టుగా ప్రశస్తి. అనగా ఇక్కడ 650 సంవత్సరాల నుంచి మేము వంశపారంపర్యాలు అందరం కూడా పూజ చేస్తున్నాం. అదే విధంగా ఇక్కడ 650 సంవత్సరాల నుంచి మేమే 650 సంవత్సరాల నుంచి కూడా మేమే ఇక్కడ వేణుగోపాల స్వామి వారి వద్ద అంబర్పేట వారు, అక్కడ ఆండలమ్మ వారి వద్ద పూరెత్తి వంశం వారు పూజిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరికైతే వివాహం కాని వారు, సంతానం కాని వారు ఉంటారో, అదేవిధంగా లేట్ మ్యారేజెస్ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఇక్కడ రేపు మాఘమాసంలో అనగా మాఘ భీష్మ ఏకాదశి నాడు ఇక్కడ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతాయి సాయంకాలం. అదేవిధంగా మాఘ శుక్ల చతుర్దశి నాడు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం, అలాగే పౌర్ణమి నాడు దివ్య విమాన రథోత్సవం ఉంటుంది. ఎవరైతే వివాహం కాని వారు ఎవరైనా సరే ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొంటే వారికి 6 నెలలు తిరిగేలోపు వివాహం జరుగుతుందని ప్రశస్తి. కాబట్టి ఇక్కడ ఎంతో మంది కరోనా టైంలో కానీ ఆ తర్వాత కానీ విశేషమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొని ఆ యొక్క స్వామివారికి ఆశీస్సు వల్ల వారు కళ్యాణం జరిపించుకున్న వారే, సంతానం లేనటువంటి వారు కూడా ఇక్కడ స్వామివారి యొక్క రోహిణి నక్షత్ర అభిషేకంలో పాల్గొని సంతానం పొందినటువంటి వారు విశేషంగా ఉన్నారు. నమస్కారం అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది ఇదే గ్రామం. ఇదే గ్రామం. ఏంటమ్మా గుడి యొక్క ప్రత్యేకత, విశిష్టత ఏంటి? లేదు, ఇది కొన్నేళ్ల నుంచి అమ్మవారు ఇక్కడ వచ్చింది, వెలిసింది అనమాట. శ్రీవెల్లి పుత్తూరు నుంచి వచ్చి ఇక్కడ వెలిసింది. ఫస్ట్ చిన్న గుడిలో వేణుగోపాల స్వామి గుడిలో వెలిసింది. ఆ తర్వాత ఇక్కడికి రావాలి, ఇక్కడ గుడి కట్టమని అపరాచారుల కళలో వచ్చి చెప్పింది అనమాట. ఆ అయ్యగారు భిక్షాటకి వేసి ఇక్కడ గరుడు మంది వచ్చి ఇక్కడ గుడి కోవెల కట్టింది. కోవెల కట్టి ఇక్కడ నుంచి ఇక ఇంత 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 పెద్దగా అయిపోయింది. ఇప్పుడు అవి కూడా ఒక 10 years అనుకో. 10 years అవుతుంది ఈ యొక్క ఉత్సవం. ఇప్పుడు హైదరాబాద్ నుండి వచ్చే భక్తులు ఇక్కడికి వచ్చి ఏ దేవుల్ని, ఏ దేవతల్ని ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు? గోదాదేవిని, వేణుగోపాల స్వామిని, గంగనాయక స్వామి, మాకు పెళ్లిళ్ళు కావలేదని, మాకు పిల్లలు పుట్టలేదని, ఇవన్నీ చేసుకుని జాబ్ గా రావాలని ముడుపులు కట్టి పెడతారు. అలా అయినాక వచ్చి మళ్ళా ముడుపులు నిప్పిపోతారు. ఇక్కడ ఆండల అమ్మవారు చిన్నప్పుడు గాజులు వచ్చింది, గాజులు వేసుకుంది. రథం అవుతుంది ఆగస్ట్ లా నాగుల పంచమికి. అప్పుడు మంచిగా అవుతాయి. అప్పుడే అయ్యేది. ఇప్పుడు ఈ ధనుర్మాసంలో ఈ ఒక 10 ఏళ్ల నుంచి ఉత్సవం లెక్క అయిపోయింది అనమాట. ఇక అప్పుడు వచ్చి చిన్న అమ్మాయి లెక్క వచ్చి గాజులు ఆయన దగ్గర గాజులు వేయించుకొని మళ్ళా తాతగారి దగ్గరకు వచ్చింది అనమాట. మీ అమ్మాయి వచ్చి గాజులు వేసుకుంది, నాకు పైసలు ఇవ్వంటే, లేదు మా అమ్మాయిలు అందరు ఇంట్లోనే ఉండరు, రాలేదు అని. కాదు వచ్చిందో అని అంటే కోవెల వెళ్ళి చూసేసరికి గాజులు ఉన్నాయి చేతికి. అయ్యో మా గోదాదేవే మా అమ్మ అని పోయి గాజు రథానికి పైసలు వద్దు, మాకు మా అమ్మకు మేము వేసినాం అంటే ఇది మాకు వద్దు అంటదండి. అదే ప్రత్యేకత ఇది. ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ దేవాలయంలో ఒక పువ్వు లేకుండే. మేము నడుచుకుంటూ వచ్చి ఒక 5-6 పోస్ట్ చేస్తాం ఈ ధనుర్మాసంలో. అప్పట్లో ఇప్పుడు 55 ఏళ్ళు నా పెళ్ళయి చేద్దాము. ఇప్పుడు ఈ 10 ఏళ్ల నుంచి ఈ జనాలను చూస్తున్నాం. పొద్దున కూడా 600-500 మంది వస్తారు. చాలా మా అమ్మ రప్పించుకుంటుంది. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఈ దేవాలయాలకి కానీ వెళ్ళడం, దేవుళ్ళ పూజలు ఎక్కువ చేయడం తగ్గిస్తున్నారు చాలా వరకు. అంటే మీ టైంలో అప్పుడు ఎక్కువ ఉంటుండే. ఏం చెప్తారు? అప్పుడు తక్కువండే, ఇప్పుడు ఎక్కువండే. ఎక్కువైనా నేను ఇట్లా చేయాలి, ఇది ఇట్లా చేయాలి, వాళ్ళు ఏమన్నా నన్ను సరే, నేను మాత్రం చెప్పేది చెప్తా. మేము గురువు మాధవానంద స్వామి శిష్యురాళ్ళం. మేము అక్కడ సేవ, ఇక్కడ సేవ. నాకు సేవ ఇంపార్టెంట్.
అది కూడా పిల్లలకు చెప్తా, కడపలు కడగడము, ఏదైనా ఉడవడము, ఆ సేవ చేయాలి కానీ ఎంట కొట్టినే కూర్చొని పోవడము భక్తి కాదని చెప్తా. వినకపోని అది నా బాధ్యత, నేను చెప్తా. అది ఇక్కడ కానీ అమ్మవారు మాత్రం ప్రత్యేక మా గోదాదేవి ఇక్కడ అందరినీ రక్షిస్తారు. స్వయంభువ శ్రీవెల్లిపుత్తూరు నుంచి వచ్చింది ఇక్కడికి, అంతటా సైడ్ కు ఉంటది కానీ ఇక్కడ మా అమ్మ గోదాదేవి టెంపుల్. మనతో పాటు ధర్మకర్త పూజారి వరదరాజులు గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్కారం స్వామి. ముందుగా ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటండి? ఎన్ని సంవత్సరాలుగా? దేవాలయము 600 సంవత్సరాల కింద దేవాలయము 2007వ సంవత్సరంలో జీర్ణోద్ధరణ చేశాము. ఈ దేవాలయాన్ని మా పెదనాన్నగారు కిర్చీలు అంబార్పేట శేషాచార్య గారు సహోదరులు అందరు వారి కుమారులు మేమందరం కలిసి దేవాలయం జీర్ణోద్ధరణ చేశాము. దానికి గ్రామస్తులు దాతలందరి సహకారంతో చేశాము. ఈ దేవాలయంలో విశిష్టత ఏంటంటే ఇది ఇక్కడ రుక్మిణి కళ్యాణం అంటే బ్రహ్మోత్సవంలో భాగంగా రుక్మిణి సత్యభామ వేణుగోత్సవం కళ్యాణం అవుతుంది. ఆ కళ్యాణంలో పాల్గొన్న వారికి తొందరగా వివాహం అవుతుంది నానుడి, అది అనాదిగా వస్తుంది. దానికి తగ్గట్టుగా ప్రజలు ఆ కళ్యాణంలో పాల్గొంటున్నారు. పెళ్లి కాని వాళ్ళందరూ కూడా పెళ్లి అయిందని చెప్పి మళ్ళా వచ్చి వారి స్వామికి కానుకలు సమర్పిస్తున్నారు. ఆ విధంగా ఇక్కడ రుక్మిణి కళ్యాణంలో చాలా మంది భక్తులు పాల్గొంటారు. అంటే ఏ సంవత్సరంలో ఎప్పుడెప్పుడు పూజలు జరుగుతాయి? ఇది ప్రతి మాసము కృష్ణుని యొక్క జన్మ నక్షత్రమైన రోహిణి నక్షత్రంలో అభిషేకం జరుగుతుంది. ఆ తదుపరి కృష్ణాష్టమి విశేషంగా జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి ఈ రోజు, అలాగే మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు ఉంటాయి. మాఘశుద్ధ ఏకాదశి మొదలై మాఘ బహుళ పాడ్యం వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ విశేషం ఏంటంటే చిన్న రథము కృష్ణుని రథం లాగానే ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ఆ రథంలో అలంకారం చేసి లైట్లు ఏర్పాటు చేసి నలుగురు పట్టినా ఆ రథం కదులుతుంది. అంత చిన్నటి రథం చాలా సుందరంగా ఉంటుంది. ఆ రథంలో గ్రామం అంతా ఊరేగింపు చేసుకొని తీసుకొస్తారు బ్రహ్మోత్సవంలో భాగంగా. అంటే స్వామీజీ ఇక్కడ ఉన్నటువంటి ఆండాలమ్మ వారి గురించి అంటే ఒక స్టోరీ విన్నాము. అంటే అమ్మవారు చిన్నప్పుడు అమ్మవారు ఏంటంటే ఆండాలమ్మ కృష్ణుని పూజించింది. ఆమె కృష్ణుని భక్తురాలు. అది ఆ అండాల విగ్రహం ఇక్కడ పెట్టుకొని మా బంధువులే వారు 8-9వ తరం నడుస్తుంది ఇప్పుడు. ఆ విగ్రహాన్ని పూజించేస్తుంటే అమ్మవారు వాళ్ళ కళ్ళలో కనిపించి నాకు విశాలమైన స్థలం కావాలంటే పక్కన ఉన్న గడాది క్షేత్రంలో అమ్మవారి గుడి కట్టించారు. ఆ తర్వాత 2 దేవాలయాలకు ఒకే కుటుంబం అర్చకత్వం చేస్తే ఇబ్బంది అవుతుంది కదా. అలాంటి సమయంలో బంధువులైన మమ్మల్ని వారు ఇక్కడ ఏర్పాటు చేశారు. దేవాలయానికి మాన్యం ఉంది. మేము కూడా వ్యవసాయం చేసి ఆ వచ్చిన మాన్యంతో మాకు ఇక్కడ దేవాలయ నిర్వహణకు వెళ్ళదీస్తుంటాము. ఆ తర్వాత బ్రహ్మోత్సవంలో భాగంగా మేము అవసరమైతే అందరు భక్తులు సహకరిస్తారు. నిత్యాన్నదానం ఉంటుంది. బ్రహ్మోత్సవాలలో ప్రసాదాలు అన్ని కూడా చేసి అందరికి ఇద్దాము. అందరి సహకారం ఉంటుంది. ఒకవేళ ఏమైనా డబ్బులు అయినా కానీ మేము మా సొంతంగా మన ధర్మకర్తలను మేము వేరు చేసుకొని ఈ యొక్క ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాము. అంటే స్వామీజీ ఇక్కడికి వచ్చే భక్తులకి ఆండాలమ్మ వారు, రంగనాయక స్వామి, వేణుగోపాల స్వామి ముగ్గురు కూడా దర్శనం ఇస్తా ఉంటారు అని చెప్తా ఉంటారు. అది ఈ గ్రామము నిజంగా కూడా ఈ పక్కన హరిహర క్షేత్రాలు ఇవి. అంటే పక్కన శివాలయం ఉంది, రాముడు శివుడు కలిసిన రామేశ్వర ఆలయం ఉంది, ఇటు పక్కకు శివాలయం ఉంది. అంటే ఇక్కడ వైష్ణవ దేవాలయాలు శైవ దేవాలయాలు 2 కలిసి ఉన్నాయి. హరిహరులకు ఇద్దరికి కూడా విశేషమైన స్థలం ఇది. అంటే మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లలో ఈ ఊరికి ముఖ్యంగా వస్తే మనం చాలా వరకు కూడా దేవాలయాల్ని దేవుల్ని ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు అని చెప్తా ఉంటారు. అది నిజం? ఈ ఊర్లో చాలా దేవాలయాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఇక్కడ నిజాం కాలంలో దీన్ని ఈద్ ఆబాద్ అందరు, అంటే ఈద్ అంటే పండుగ, పండుగలు జరిగే స్థలం ఎప్పుడు అంది కాబట్టి ఈద్ ఆబాద్ పోయి ఇదిలాబాద్ గా మారింది. అంటే ఈ స్థలం యొక్క అలా పేరు వచ్చింది. ఇక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి. ఈ గ్రామంలో ప్రసిద్ధమైన క్షేత్రాలు, పాత క్షేత్రాలు ఉన్నాయి. మేము వంశపారంపర్య ధర్మకర్తలుగా ఉండి గోదా రంగనాయక స్వామి, వేణుగోపాల స్వామి దేవాలయాలు అభివృద్ధి చెందాయి. చాలా మంది దేవాలయాల ధర్మకర్తలు సరిగ్గా పట్టించుకోగా ఆ దేవాలయాలు అభివృద్ధి లేదు. చాలా విశేషమైన దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏంటి? కుషాయిగూడ నుంచి వచ్చారు. తెలుసా మరి టెంపుల్ అంటే ఏంటి? అసలు టెంపుల్ దగ్గర వెళ్తే అంటే ఇక్కడ విశిష్టత ఏంటి? అట్లా మీకు ఐడియా ఉందా? ఈ టెంపుల్కి వెళ్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నానుడి. వచ్చారా మీరు? ఇంతకుముందు వచ్చారా గుడి దగ్గరికి? ఇది మూడోసారి రావడం. మీకు అనుకున్న పనులు కానీ సక్రమంగా అవ్వడం, అనుకునే సరిపోతున్నాయి, అందుకనే వస్తున్నాం. ఏంటి ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే ఏం చెప్తారు? అమ్మవారు త్రివెల్లిపుత్తూరు నుంచి వచ్చిందని అన్నారు. మీరు అట్లా వస్తా ఉంటారు? అట్లా వస్తుంది. మన తెలంగాణలో ఎక్కడ లేదు, ఇక్కడనే ఉంది. ఇక్కడ ఉంది అమ్మవారి ప్రసాదము. ఎంతమంది వచ్చినా ఎంతమందికి పెట్టినా ఇంకా ఒకరికి మిగిలే ఉంటది లేదనకుండా. అమ్మవారి ఎంతమంది భక్తులు వచ్చినా గానీ ప్రసాదం ఇంకా ఉండే ఉంటది. అమ్మవారి మాత్యం అది.
ఆహా, ఆ మహిత్యం అమ్మవారి ప్రసాదం అమ్మవారి, ఎన్ని వేల మంది వచ్చినా గానీ ఇంకొకరి మిగిలి ఉంటుంది. ఉంటుంది. ఓకే, ఇది గవర్నమెంట్ లో కాదు కాబట్టి గుడి వాళ్ళే ప్రభుత్వానికి సంబంధం లేకుండా వాళ్ళే పంతులు గారులు ఇంకా ఫస్ట్ నుంచి వాళ్ళే చేసుకుంటా వస్తారు అనమాట అమ్మవారు. ఇప్పుడు ధనుర్మాసం బాగా చేస్తారు ఈ 4 రోజులు. మీరు ఎన్నిసార్లు వచ్చారమ్మా ఇక్కడికి? ఇప్పుడు మేము 5 సార్లు వచ్చింది. 5 సార్లు వచ్చారా? అమ్మవారికి ఒడిబియ్యం మెయిన్ ఇక్కడ అమ్మవారికి. ఏదైనా మొక్కుకుంటే ఒడిబియ్యం పోస్తే మంచిగా అవుతుంది. పెళ్లిళ్ళు, మీరు చేశారా జాబులు, అట్లాంటిది? సంబంధం ఇంకా మేము చేయలేదు, మొక్కుకున్నాం అన్నమాట. మొక్కున్నారు, ఇప్పుడు మొక్కున్నారా? సో మీరు 5 సార్లు వచ్చారంటే ఆల్రెడీ ఇప్పటికే మీరు అనుకున్న పనులు అవన్నీ కూడా అంటే సక్రమంగా అవుతూ వెళ్తున్నాయి. ఎవరైనా భక్తులు ఇక్కడికి రావాలంటే ఏం చెప్తారమ్మా మరి వాళ్ళకి? భక్తులు ఇక్కడికి అమ్మవారిని దర్శనం కోసం, అమ్మవారే కదా, అమ్మవారి దర్శనం కోసం వస్తే వాళ్ళకే తెలుస్తుంది ఏంది అనేసి. మనం చెప్పనవసరం లేదు, వాళ్ళు చూస్తే వాళ్ళకే అర్థమైపోతుంది. వాళ్ళు మళ్ళీ మళ్ళీ వాళ్ళే వస్తా ఉంటారు. ఇక్కడ తండ్రితో సహా ఉంటది అనమాట గోదాదేవి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? కుషాయిగూడ నుంచి వచ్చారా? ఓకే ఓకే అమ్మ, ప్రస్తుతం మనతో పాటు ధర్మకర్త అలాగే అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు ఉన్నారు. ఒకసారి స్వామి వారితో మాట్లాడదాం. ఈ టెంపుల్ గురించి అన్ని కూడా మనకు వివరిస్తారు. స్వామి నమస్కారం. స్వామి జై శ్రీమన్నారాయణ. ఈ నీలాతంగస్తనగిరితడి సుప్తమద్భోజ కృష్ణం పారార్థం స్వం శృతి శతశిర మధ్యావయంతి సోచిష్టాయాం సరళీకృతం వ్యాబలాత్ కృత్యవంతే கோதாதசேர் நம இதமிதம் பூயே வாஸ்து போயா அன்னவயல் புதவை ஆண்டாள் அறிஞர்க்கு பண்ண திருப்பாவை பல்பதையும் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடு கொடுத்தாலே சொல்லு சூடு கொடுத்தல் பல்வாவே பாடி எல்ல வல்ல பல்வளையாய் நாடநீர் வேங்கனவர்க்கு என்னது என்னை மாத்தன் நான் கனவாம் வண்ணமே நல்கும். జై శ్రీమన్నారాయణ. రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం ఇది రంగారెడ్డి జిల్లాలోనే, మా పూర్వపు రంగారెడ్డి జిల్లా, ప్రస్తుతం మేడ్చల్ మల్కాజ్ జిల్లాలోని ద ఓల్డెస్ట్ టెంపుల్, అతి పురాతనమైన ఆలయం ఇది. దీనికి అంబారిపేట వంశీకులు ధర్మకర్తలుగా అర్చకులుగా ఉన్నారు. ఇది మొత్తము మన భూమి లెవెల్కు 15 ఫీట్ల కిందికి ఉండే అంత పురాతన ఆలయము. 2007లో దీనికి కళావరోహణం చేసి తర్వాత దీని పునఃప్రతిష్ఠ, అదే విగ్రహాలు అదే మూలస్వామిని మళ్ళీ ప్రతిష్ఠ చేసి కళారోహణం చేసి స్వామివారికి ప్రతిష్ఠ జరిగింది. సుమారు 1.5 కోటి పెట్టి మా అంబారిపేట వంశస్థులు భక్తుల సహకారంతో ఈ కోయిలను బాగా చేశాం మేము. దానికి మొత్తం 15 ఫీట్లు పైకి లేపెట్టాము. గాలి గోపురమే కానీ, స్వామివారి మండపమే కానీ, గోశాలే కానీ, వంటశాలనే కానీ, క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి కానీ, రథశాల కానీ, ఈ రకంగా దినదిన ప్రవర్ధమానంగా 2007 నుంచి 2009 వరకు వీటి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ముఖ్యంగా మా అంబారిపేట వంశీకులు అందరూ కూడా తలా ఇంత డబ్బులు వేసుకొని, మా సొంత కోయిల కాబట్టి వేసుకొని భక్తుల సహకారంతో కూడా కలిసి చేశామన్నమాట. ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు మాఘశుద్ధ ఏకాదశి అంటే ఫిబ్రవరిలో, అంటే జనరల్ ఫిబ్రవరిలో వస్తుంది. ఈసారి భీష్మ ఏకాదశి అంటారు. అప్పటి నుంచి మనకు ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ బ్రహ్మోత్సవాల సందర్భంగా గీతా జ్ఞాన యజ్ఞం ఉంటుంది ప్రతిరోజు. 18 అధ్యాయాలు కూడా ఇక్కడ కృష్ణుని టెంపుల్ కాబట్టి. తర్వాత అధ్యయనోత్సవాలు ఉంటాయి. ఏ కోవిలలో కానీ అధ్యయనోత్సవం లేనిది తీర్థం తీసుకోవడానికి లేదన్నమాట. అందుకే జీఆర్ స్వామిలే కానీ, చిన్న జీఆర్ స్వామి కానీ, ఎవరు వచ్చినా కానీ ఆ కోవిలలో అధ్యయనోత్సవాలు ఉంటేనే తీర్థం తీసుకుంటారు. అధ్యయనం అంటే ఆళ్వార్లు అంటే 11 మంది ఆళ్వార్లు. ఇంకొక ఆళ్వార్లు గోదాదేవి, దాన్ని 12 మంది పన్నెత్తర ఆళ్వార్లు అంటారు. ఈ 11 మంది ఆళ్వార్లు సుమారు 1000 పాశ్రములు, దాన్ని ప్రబంధ పారాయణం అంటారు. తిరువాయిముజి, తిరు అంటే పవిత్రమైన, ఆయి అంటే 1000, తిరువాయిముజి అంటే 1000 పాశ్రములతో కూడిన ఆశ్రమాన్ని అధ్యయనోత్సవాలు చేస్తారు. ముఖ్యంగా ధనుర్మాసంలో ఇక్కడ తిరుపావై 11 మంది ఆళ్వార్లు మనకు. కానీ విష్ణు చిత్తుల వారికి కుమార్తెగా పుట్టి గోదాదేవి శ్రీకృష్ణుని పూజ చేసింది. శ్రీకృష్ణుని పూజ చేసుకుని రంగనాథంలో లీనమైంది. అప్పుడు ఆమె రోజులు ఒక వ్రతం ఆచరించింది. శ్రీకృష్ణుని కలగని తనే అతన్ని వివాహం ఆడదామని చేసుకుని ఆమె వేసుకున్న పుష్పమాలనే స్వామివారికి వేసేది. విష్ణు చిత్తుల వారు అంటే వాళ్ళ తండ్రి కలుసుకొని ఏం చేశాడంటే, అమ్మ ఎందుకంటే ఆ స్వామివారు అప్పుడు కృష్ణుడు కళలోకి వచ్చి ఇది నాకు ఆమె ధరించిన పుష్పమాలనే నాకు ఇష్టమని చెప్పారనమాట. అటువంటి సందర్భంగా 30 రోజులు గోదాదేవి విష్ణు చిత్తుల వారి కుమార్తె, 8వ శతాబ్దం అనుకుంటాను, విష్ణు చిత్తుల వారి కుమార్తె 8వ శతాబ్దంలో వారి యొక్క జన్మించి, అప్పుడు కృష్ణుల యొక్క రోజు కూడా ఒక ధనుర్మాసం, ఒక వ్రతం. ధనుర్మాసం అంటే ధను సంక్రమణం. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పుడు ధను సంక్రమణం, మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర సంక్రమణం అంటే సంక్రాంతి అంటారు. ఈ ధనుర్మాసం అంటారు. మాసం ఎప్పుడైతే సంక్రమణం జరుగుతుందో అప్పటి నుంచి మాసం మొదలవుతుంది. ఆ ధను సంక్రమణం వచ్చేదే ధనుర్మాసము. ఆ ధనుర్మాసములో ఉదయం పొద్దునే 4 గంటలకు లేచి
గోదాదేవి శ్రీకృష్ణుల వారిని గోపికలతో సహా ఊరి వాళ్ళందరితో లేపి అమ్మా నడవండి కృష్ణుని పూజకు రెడీ అవుతుంది అని చెప్పి రోజు ఒక పాశనం మొదలు మార్గశత్యంగల్ మది నిరైందనన్నాళ నీరాడ పొదవీర్ అని ఆ పాశనంతో రోజు ఒక పాశనంతోటి కృష్ణుడమ్మ అందరి యొక్క మనకు రక్షించడానికి వచ్చాడు అతన్ని పూజ చేద్దాము అని చెప్పడానికి వాచిందే ప్రతి 30 పాశనములలో శ్రీకృష్ణుని మేల్కొని శ్రీకృష్ణుని పూజ చేసింది గోదాదేవి. ఇక్కడ ఆలయంలో పక్కకు కూడా గోదాదేవి టెంపుల్ ఉంది. ఆ గోదామ్మ వారు కూడా ఈ కోయిలనే ఉండేనట్టు ఇంతకుముందు 500-600 సంవత్సరాల క్రితం. తర్వాత అక్కడ అప్పలాచార్ల గారికి అని వారి కళలు వచ్చి నాకు సపరేట్గా కోయిల కట్టమని చెప్తే అక్కడ మళ్ళీ కట్టారు అమ్మవారి గురించి. అటువంటి విశేషమైన యొక్క కోవిల ఇది. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉగాది ఉత్సవాలే కానీ కన్నంతిరి నక్షత్రం అంటే కృష్ణాష్టమి వేడుకలు కానీ కన్నంతిరి నక్షత్రమే కానీ తర్వాత ఈ వైకుంఠ ఏకాదశి వేడుకలే కానీ తర్వాత మాఘశుద్ధ ఏకాదశి నుంచి మన పున్నమ వరకు కూడా ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలే కానీ గీతా జ్ఞాన యజ్ఞం కానీ సుమారు 2000 మందికి పెళ్లి భోజనం పెట్టినట్టు పెడతాం ఇక్కడ అందరం కూడా ఈ రోజు కళ్యాణోత్సవం రోజు. అలాగే ఏదిలాబాద్ అనే ఈ స్థలానికి పేరు ఎలా వచ్చింది? ఏదులాబాద్ అని అంటే ఇక్కడ అన్ని మామూలు ఒక గుట్ట మీద ఉండేది, ఒక గుట్ట లేకుండేనట్టు ఇక్కడ అన్ని రకాల యొక్క ఒక పక్షులే గాని ఎద్దులే గాని ఆ రకంగా ఉంటే ఇది ఎద్దులు బాగుంటాయని ఏదులాబాద్ అని ఒక నానుడి, దాని యొక్క నానుడి. అందుకే ఇక్కడ స్వామివారు ఇక్కడ ఉన్నారు. తర్వాత అమ్మవారు కూడా ఇక్కడ వచ్చిన స్వయంభూ ఇక్కడ స్వయంభూగా వెలిచాడు. ఈ యొక్క ఆలయ చరిత్ర ఏంటంటే చిన్నప్పుడు ఒకసారి మా పాత కోయిల ఉన్నప్పుడు నా చిన్నప్పుడు ఒక 50 ఏళ్ల క్రితము ఆ ఆలయానికి దలుపులు కూడా లేకుండే, రేకుల రూమ్ ఉండే, అది ఆ రేకులు పట్టకపోతుండే. అయితే ఒకరోజు ఒకతను వచ్చేసి ఈ ఆలయంలో పండుకోవడానికి వచ్చేసి ఆయనే కడుపు నొప్పితోటి వెనకట కడుపు నొప్పులు అంటే ఆ సోడాలో ఏవో బుక్తుండేది వాళ్ళు వెనకట వాళ్ళందరూ కూడా. అది చనిపోయి నా కడుపు నొప్పి భరించలేక ఇక చనిపోదామని చెప్పేసి అక్కడ పక్కకే బావి ఉంటది, ఆ బావి మీద పోయే వరకల్లా అతని కళ్ళు తిరిగే వరకల్లా అబ్బా కొంచెం ఉండి పోదాం దుంకుదాం బాయిలాంటి మళ్ళీ వచ్చి పట్టుకున్నాడు. ఇక్కడ కోయిలనే పండుకున్నాడు. ఇక్కడ ప్రశాంత్ ఈ రోజు ఇంత హడావుడింది కానీ రోజు బ్రష్ ఉండదు. ఒకసారి చూస్తే మన అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఆ నిద్రలో పోతే కలలో నిద్రలో వచ్చాడట ఆయనకు, నా దర్వాజాలు లేవురా నాయన, నా దర్వాజాలు చేపిస్తే నీకు మంచిగా అయిపోతామని. ఆ కళ లేచినాక అయ్యో చూస్తే ఎవరు లేరు, ఎవరో వచ్చి మాట్లాడినట్టుంది, కృష్ణుడు మాట్లాడినట్టుంది అని చెప్పుకొని ఆ దర్వాజాలు చేపిస్తే అప్పటి నుంచి అతనికి కడుపు నొప్పి పోయింది. ఇంకోటి ప్రత్యక్షంగా ఒక 30-40 సంవత్సరాల కింద మా చిన్నాయన ఇక్కడ గుడి ధర్మకర్త, ఆయనకు 90 ఏళ్ళు ఇప్పుడు, ఆయన ఒక ఆవులు కొన్నాడు. వ్యవసాయం ఉండే మాకు, ఇప్పటికి ఉన్నాయి మాకు వ్యవసాయము. ఆ ఆవులు చేస్తుంటే ఆ కొమ్ములు, ఆ గోవుల కొమ్ములు ఏమైందంటే ఒక పుచ్చి పట్టినట్టు కొనుక్కొచ్చాడు ఆయనకు తెలియక. మా నాయనమ్మ గారు ఆయన తిట్టింది, ఏమిరా ఇట్లా గోవులు ఇట్లా డబ్బులు పాడు చేసి ఇవి తెచ్చినవి అని చెప్పడం వల్ల. ఆయన ఒకటే బాధపడుతుంటే ఆ రాత్రి కళలు వచ్చేసి ఎందుకు బాధపడుతున్నామని ఆ కొమ్ములు ఇట్లా తీసి పైకి పెట్టి ఇట్లా పెట్టినట. మరి ఏమో తెల్లారులేసి ఆ కొమ్ములు కరెక్ట్ ఉన్నాయట. అటువంటివి 4 చరిత్రలు ఉన్నాయి. మేము ఉద్యోగస్తులము, మేము ఇక్కడ అన్ని వేదం చదువుకున్నాము, స్మార్థం చదువుకున్నాము. మా అందరము కూడా ఇటు ఆంగ్ల చదువులు చదువుకున్నా కానీ ఇక్కడ సాంప్రదాయ విద్యలు అందరికీ అభ్యసించినామన్నమాట. చేసి ఇక్కడ ప్రతి కార్యక్రమానికి మేము వచ్చి కార్యక్రమంలో పాల్గొంటాం. ఈ రోజు వైకుంఠ ఏకాదశిలో స్వామివారు ఉత్తరం నుంచి ఒక 6 నెలలు యొక్క నిద్రావస్థ నుంచి లేచినప్పుడు స్వామివారికి ఉత్తరం నుంచి ఈ రోజు సేవించుకున్నట్టయితే వారికి అనేకమైన పవిత్రములైన పుణ్యాలు దక్కుతాయని నానుడి. వేదం చెప్పింది, మన శాస్త్రం చెప్పింది, తిరుప్పావై చెప్పింది, తర్వాత అన్ని రకాలు చెప్పింది అనమాట. ఆ రకంగా ఈ రోజు అయితే 3 దేవతలు స్వామివారిని ఉత్తరం నుంచి ద్వారం నుంచి చేసుకున్నారని ఒక ప్రమాణం అనమాట. అందుకే ఈరోజు స్వామివారిని ఉత్తరం నుంచి సేవించుకున్నట్టయితే చాలా వారికి ఆయురారోగ్య ఐశ్వర్య ధనకనక వస్త్వాన రాజద్వారి రాజమికే సర్వదా దిగ్విజయంగా ఉంటుందని చెప్తారనమాట. జై శ్రీమన్నారాయణ. ఏడుగా వచ్చిరమ్మా? పోచంపల్లి నుంచి వచ్చిరా? ఎట్లా తెలుసా అమ్మ గుడి గురించి మీకు? మరి ఏం తెలియదు కానీ మేము ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చి. ఎట్లుందమ్మా మరి అమ్మవారిని? అమ్మవారు బాగుంది, వేణుగోపాల్ స్వామి, బాగుండు, రంగనాయక స్వామి చాలా బాగుండు. మా అదృష్టం ఇవాళ వచ్చినాం ఫస్ట్ టైం వచ్చిర్రు. ఎట్లా చేస్తారమ్మా మీరు? ఇప్పుడు ముక్కోటి ఏకాదశి అని ఏకాదశిలు అని పూజలు జరుగుతూ ఉంటాయి, మీరు ఎట్లా చేస్తా ఉంటారు పూజలు? చిన్నప్పటి నుంచి అంటే ఇక గంటలనే స్నానం చేసి దేవుళ్ళని కడుక్కొని ఇల్లు కడుక్కొని అవి చేస్తాం. ఎట్లా అనిపించింది మరి? చాలా బాగుంది, చాలా బాగుంది. ఎట్లా ఎవరెవరు వచ్చారమ్మా మరి? మా ఫ్రెండ్స్ వచ్చారా? ఫ్రెండ్స్ ట్రిప్ అయింది చిన్నగా? మేమిద్దరం ఫ్రెండ్స్, జిగ్రీ ఫ్రెండ్స్, అందుకే ఇద్దరం కలిసి వచ్చినాం. అబ్బాయి పెళ్లి కావాలని కోరుకున్నాం. మళ్ళీ కోడల్ని కొడుకుని తీసుకొని వస్తాం. పెళ్లి అయిన తర్వాత మళ్ళీ వస్తాం. మీరు విన్నారా అమ్మ గుడి గురించి? అంటే కోరుకునే కోరిక ఖచ్చితంగా తీరుతాయండి.
అంటే తొందరలోనే మళ్ళీ రాబోతున్నారు. ఓకే అమ్మ, థ్యాంక్ అమ్మ. ఏంటి ఇక్కడ గుడి దగ్గర స్పెషాలిటీ ఏంటి? ఏ దేవుడు ఉన్నాడు ఇక్కడ? అండాలమ్మ దేవుడు. ఆండాలమ్మ దేవతనా? ఇలా గురు పౌర్ణమి కదా, చాలా మంచిగా జరుగుతది ఇక్కడ. ఎట్లా పూజలు చేస్తారమ్మా మీరు? ఎట్లా నిర్వహిస్తారు పూజలు జనరల్ గా? ఇక రోజు కొబ్బరి పాలకాయలు కొడతారు, ఒడి బియ్యాలు పోస్తారు, పంతులు వారు ఉంటారు ఇక్కడ. చాలా చాలా బాగా అవుతుంది ఇక్కడ పూజ. చరిత్ర తెలుసా అమ్మా గుడి యొక్క చరిత్ర మీకు? ఇక మనం అంతా ఇక ఎప్పుడు ఈ ఊళ్ళు ఉన్నప్పుడు ఎందుకంటే రోజైతే రాం కదా, ఇప్పుడు ఒకసారి వస్తాం. చాలా బాగా తెలిసినంత వరకు గుడి ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా? ఓ చాలా, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి, మేము పుట్టక ముందు నుంచి కూడా ఉంది ఈడ అమ్మవారు. చాలా చాలా అవుతుంది. జాతర కూడా బాగా అవుతుంది. బాగా చాలా హైదరాబాద్కి కూడా చాలా మంది వస్తారు. బాగా జరుగుతుంది జాతర. అయితే ఇక్కడ ఆండాలమ్మ వారు చిన్నప్పుడే, అంటే చిన్నగా ఉన్న వయసులో ఇక్కడ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ మొలిచింది ఆమె. ఇట్లా చాలా చాలా అక్కడ చాలా పెద్దోళ్ళు ఉన్నప్పటి నుంచి ఇట్లనే ఉంది గుడి. మేము చూసినప్పుడు కూడా ఇట్లనే ఉంది గుడి. ఎట్లా మరి పూజలు ఏ రోజులలో ఎక్కువ నడుస్తాయి ఇక్కడ? రోజు జరుగుతుంది. రోజు భక్తులు వస్తుంటారా? రోజు. ఇప్పుడు సంక్రాంతి అయితే నిలబెట్టినప్పటి నుంచి వస్తూనే ఉంటారు. ఎప్పటి వరకు జరుగుతాయి ఇట్లా పూజలు? ఇట్లనా? ఇప్పుడు ఇది సంక్రాంతి అయిపోయేదాకా, ఏకాదశి అయిపోయేదాకా జరుగుతుంది. మళ్ళా ఆగస్టులో కూడా చాలా బాగా అవుతుంది. రథం జాతర జాగుతుంది, అన్ని షాపులు పడతాయి, చాలా బాగా అవుతుంది. ఇంకా మంచిగా అవుతుంది అప్పుడు. భక్తులు మరి ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు, వేరే కంచి వచ్చేవాళ్ళు ఏ టైంలో వస్తే మంచిది అంటారు? అంటే పొద్దునే వస్తారు, సుబేనే రావాలా, పొద్దున 6 గంటల వరకే రావాలి. అన్న ఎక్కడ ఉంటారు మీరు? పోచంపల్లి సార్. పోచంపల్లి. ఎట్లా వచ్చారు మరి? అంటే గుడి గురించి తెలుసా మీకు? ఎట్లా ఏంటి ఒకసారి మాకు చెప్తారా? హైదరాబాద్ రంగనాథ స్వామి గుడి అండి. ఇక్కడ చాలా విశిష్టత. అందరు భక్తులు కోరిన కోరికలు అందరికి భగవంతుడు కరుణిస్తారని చెప్పి నమ్మకంతోనే ఈ దేవాలయానికి వస్తామండి ప్రతి సంవత్సరం. మీరు ఎట్లా, అంటే ఎన్ని సార్లు వచ్చారు ఇక్కడికి? మీకు ఎంత మీరు అనుకున్న కోరికలు కానీ పనులు కానీ అవ్వడం జరిగింది? అవును సార్, అవునండి. ఆ నమ్మకంతోనే వస్తాం సార్ ఇక్కడికి. అట్లా అంటే ఏ టైంలో ఇక్కడికి వస్తే మంచిది అంటారండి? అంటే జనవరి అట్లా ఉంటాయి కదా, ఈ ధనుర్మాసంలో చాలా మంది విశిస్తారండి. ఈ రోజు ముక్కోటి ఏకాదశి కదా, మరి మీరు ఎట్లాంటి పూజలు చేశారు? మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఏంటి ఏం చెప్తారు? భగవంతుని దర్శనం చేసుకుని ఇక్కడికి మేము ఇంటికాడ ఇంకా 9 గంటలకు వెళ్ళాం సార్. ఇక్కడికి వచ్చి ఇక్కడ భగవంతుని దర్శనం చేసుకుని బయట తీర్థ ప్రసాదం తీసుకున్నాం సార్. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? పోచంపల్లి నుంచి వచ్చారా? ఎట్లా, అంటే ఈ గుడి గురించి తెలుసా అమ్మా మీకు? కోరుకున్న కోరికలు తీరుతాయంట. మీరు ఏం కోరుకున్నారు మరి? పెళ్లి కావాలని మొక్కున్నారా? కొడుకు పెళ్లి తీసుకొచ్చారా మరి? కొడుకుని మాలేసిండు, శబరిమలకి వెళ్ళింది. శబరిమలకి వెళ్ళారా? అంటే మీరు ఇక కొడుకు పెళ్లి అయితే మళ్ళీ వస్తామని మొక్కున్నారా? ఏం మొక్కున్నారు? వస్తామని మొక్కున్నాం. ఓకే. ఎవరెవరిని తీసుకొని వస్తారు మరి పెళ్ళి అయిన తర్వాత? కొడుకు కోడలు మీరు అందరు వస్తారు ఇక. ఓకే ఓకే. సో ఇది మొత్తంగా కూడా వేణుగోపాల స్వామి రంగనాయక స్వామి దేవాలయం వద్ద ఉన్నటువంటి భక్తులతో, అలాగే ఉన్నటువంటి అర్చకులతో కూడా మనం మాట్లాడాము. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి, ఏ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారనేటివి కూడా మనం వీళ్ళందరితో మాట్లాడి చర్చించడం జరిగింది. సో ఎక్కువగా ఏం చెప్తున్నారంటే ఆగస్టులో ఇక్కడ పూజలు ఎక్కువగా నిర్వహిస్తారంట. భక్తులు ఆ సమయంలో వస్తే మంచిది అని చెప్తున్నారు. అలాగే జనవరి 15వ తేదీన ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయంట. అలాగే ఫిబ్రవరి 1వ తారీఖు 2వ తారీఖులో కూడా ఘనంగా ఉత్సవాలు, రథోత్సవాలు, కళ్యాణ మహోత్సవాలు కూడా జరుగుతాయని చెప్పి చెప్తున్నారు. సో దగ్గర ఉన్నటువంటి భక్తులు కూడా ఖచ్చితంగా ఏదిలాబాద్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క గుడిని, ఆలయాన్ని కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ దాదాపుగా మీరు ఏదిలాబాద్కి వచ్చినట్టయితే ఒక 5 గుడులు, 5 దేవుళ్ళ యొక్క దర్శనం మీరు చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.